మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం. ఈ మాసం శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన మాసం. మరి ఈ ధనుర్మాసంలో లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఆడవారు గాజులలో ఎటువంటి గాజులు వేసుకోవాలి, గాజులు ఎలా వేసుకోవాలి, ఏ కలర్ గాజులు వేసుకోవాలి, ఏ కలర్ గాజులు వేసుకోకూడదు, ఎలాంటి గాజులు వేసుకోవాలి అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మీదేవి ప్రసన్నం కావాలి అంటే ఎటువంటి గాజులు వేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మన తెలుగు నెలల ప్రకారం ధనుర్మాసం మార్గశిర పుష్య మాసాలలో వస్తుంది. మాసానాం మార్గశీర్షోహం అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటాడు. అంటే ఈ మాసం అతని విభూతులలో ఒకటి అని అర్థం. ధనుర్మాసం సాధారణంగా డిసెంబర్ 12-16 తేదీల మధ్య వస్తుంది. దీనిని నెలకంట పట్టటం అని కూడా అంటారు. మన తెలుగు వాళ్ళు ఎక్కువగా నెల పట్టటం అంటూ ఉంటారు. మనం జరుపుకునే పండుగలన్నీ చాంద్రమానం అనుసరించి జరుపుకునేవే. అయితే సంక్రమణంలో మాత్రం సూర్యగమనం ఆధారంగా జరుపుకుంటూ ఉంటాము. ధనస్సు రాశిలో సూర్యుడు ప్రవేశించిన మాసాన్ని ప్రత్యేకంగా ధనుర్మాసం అని పిలుస్తారు. ఇది చైత్రాది 12 మాసాల్లో లేదు. ఈ మాసాన్నే చాపము, కోదండ, కర్మక, శూన్యమాసము అని కూడా అంటారు. ధనుర్మాసం అనేది స్త్రీల సౌభాగ్యమును పెంచే మాసం. అందుచేత సౌభాగ్యవంతులగు స్త్రీలు, పెళ్లి కాని ఆడపిల్లలు ధనుర్మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. సంక్రాంతికి ముందు వచ్చే 30 రోజులను ధనుర్మాసమని అంటారు. ఈ నెల రోజుల పాటు బాలికలు, మహిళలు తమ ఇళ్ల ముందు ప్రతిరోజు కూడా అందమైన సంక్రాంతి ముగ్గులు వేసి ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి ఆ ముగ్గుల మధ్యలో పెట్టి గొబ్బెమ్మల రూపంలో లక్ష్మీదేవి రూపంగా పూలతో, పసుపు, కుంకుమలతో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. చివరి రోజున రథం ముగ్గు వేసి అమ్మవారిని ఊరేగిస్తున్నట్లుగా భావన చేసి ఒక ఇంటి ముందు రథం ముగ్గు తాడును ప్రక్క ఇంటి వారు వేసిన రథం ముగ్గుకు కలిపి ఒక వరుసలో రథయాత్ర చేస్తారు. ఇది మహిళలకు ఆరోగ్యం కోసం వ్యాయామంగా కూడా ఉండేటట్లు చేసిన ఏర్పాటు. హరిదాసులు, హరిభక్తులు ఇండ్ల ముందుకు వచ్చి హరి కీర్తనలు పాడుతూ, హరినామ సంకీర్తనలు చేస్తూ ఇంటింటికి తిరుగుతూ ఉంటారు. సంక్రాంతి ముందర గంగిరెద్దుల వాళ్ళు ఊరేగింపుగా ప్రతి ఇంటికి వస్తారు. గంగిరెద్దులకు కొత్త బట్టలు గృహస్థులు ఇచ్చి సత్కరిస్తారు. ఈ ధనుర్మాసం ముఖ్యంగా విష్ణువుకు ధనుర్మాసం చాలా ప్రత్యేకం. ఈ నెలలో లక్ష్మీనారాయణులను తులసి దళాలతో పూజించటం పుణ్యప్రదమని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యల్లో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని, పేదరికం దూరం అవుతుందని విశ్వసిస్తారు. పురాణములలోనూ ఆయుర్వేదాది శాస్త్రములలో చెప్పినట్లు ఈ నెలలో రాత్రి ఎక్కువగా ఉండి పగలు తక్కువగా ఉంటుంది. అందుచేతనే పులగమును గాని దద్దోజనమును గాని దేవునికి నివేదించి తినాలని నియమంను తెలియజేశారు పెద్దలు. ఈ నెలలో వైష్ణవ దేవాలయంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. శ్రీ ఆండాల్ పాసురాలు చదువుతూ ఉంటారు. బ్రహ్మ ముహూర్తం ముందు స్వామివారికి పూజలు నిర్వహించి కట్టు పొంగలి, దీనినే ముగ్ధలాన్నం అని, పప్పు పొంగలి అని కూడా అంటారు. ఈ కట్టు పొంగలిని స్వామివారికి నివేదన చేసిన తరువాత భక్తులకు ప్రసాదముగా పంచిపెడతారు. ఈ మాసంలో రకరకాల ప్రసాదాలు చేసి ప్రజలందరికీ కూడా ప్రసాద రూపంలో పౌష్టిక ఆహారం అందజేయటం ఇందులోని ముఖ్య ఉద్దేశం. ప్రతి సంవత్సరం మార్గశిర మాసం నుండి పుష్యమాసము వరకు చలి చాలా ఉద్రిక్తంగా ఉంటుంది. చలికాలంలో మన శరీరంలో రక్తంలో మార్పిడి జరుగుతుంది. అందువలన ఈ సమయంలో శరీరానికి పుష్టినిచ్చే ఆహారంను బీదవారికి అందజేయడానికి మన ఋషులు, మునులు చేసిన ఏర్పాటు ఇది. అనుభవాన్ని సర్వవ్యాప్తం చేయటమే శరణాగతి. ధనుర్మాస వ్రతం శరణాగతికి ప్రతీక. ఈ మాసంలో ఆండాల్ బాహ్య అనుభవంతో
అంతరనుభవంతో 30 రోజులు తదాత్మీయం చెందుతూ పాసురాలను గానం చేసింది. సత్సంగం వల్ల భగవత్ సంగం ప్రాప్తిస్తుందని ఈ పాసురాల గీతమాలిక తిరుప్పావే నిరూపిస్తుంది. తిరుప్పావే అంటే శ్రీవ్రతం. ఈ వ్రతాన్నే సిరినోము అంటారు. మార్గశిర కాలాన్ని ధనుర్మాసం అంటారు. మృగశిర నక్షత్రంతో కూడిన పూర్ణిమ ఉన్న ఈ మాసాన్ని మార్గశీర్షమని పిలుస్తారు. మార్గశిర మాసంలోనే శ్రీవ్రతం చెయ్యాలి. ఎందుకంటే మార్గం అంటే దారి లేక ఉపాయం, శీర్షం అంటే శిరంలాగా ప్రధానమైంది. శీర్షం అంటే మార్గశీర్షం అంటే భగవత్ ప్రాప్తిని కలిగించే శ్రేష్టమైన మార్గం. ఉపనిషత్ సిద్ధాంతాన్ని అనుసరించి ప్రాప్తి వ్రతమే ధనుర్మాస వ్రతం. ఉపనిషత్ భాషలో ధనస్సు అంటే ప్రణవం. ఇది పరమాత్మను ఉనికిని తెలియజేసే నాదం. నాదం సామవేద సారం. నాదంలోనే ధనుర్మాసంలో గోదాదేవి తన పాసురాలను గానం చేసి దైవాన్ని చేరుకుంటుంది. సాధారణంగా ఈ ధనుర్మాసంలో ఆడవారు అలంకరణ చేసుకోకూడదని శాస్త్రాలలో చెప్పారు. ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా కళ్ళకు కాటుక పెట్టుకోకూడదు, జడలో పూలు పెట్టుకోకూడదు. కానీ చేతులకు గాజులను మాత్రం తప్పనిసరిగా వేసుకోవాలి. ముఖ్యంగా ధనుర్మాస వ్రతాన్ని చేసేవారు తప్పక ఈ నియమాలు పాటించాలి. అయితే ధనుర్మాసంలో ప్రత్యేకమైన రంగులో ఉండే గాజులను ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. కొంతమంది దగ్గర బంగారం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు ఓన్లీ అంటే బంగారం గాజులు మాత్రమే ధరిస్తూ ఉంటారు. కానీ ఈ ధనుర్మాసంలో అలా చేయకూడదు. నిజానికి బంగారు గాజులు ధరించటం మంచిదే, కానీ బంగారు గాజులతో పాటు మట్టి గాజులు కూడా తప్పకుండా వేసుకోవాలి. ధనుర్మాసంలో మట్టి గాజులు వేసుకోకపోతే లక్ష్మీ కటాక్షం లభించదు. మీ దగ్గర ఎన్ని బంగారం గాజులు ఉన్నా వాటితో పాటు మట్టి గాజులు కూడా వేసుకోవాలి. ధనుర్మాసంలో మట్టి గాజులు వేసుకోవాలి. ఆ మట్టి గాజుల్లో కూడా కొన్ని కలర్స్లో ఉండే గాజులు వేసుకుంటేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ధనుర్మాసంలో ఆడవారు ఎరుపు రంగు గాజులు వేసుకున్నా, ఆకుపచ్చటి రంగు గాజులు వేసుకున్నా, పసుపు రంగు గాజులు వేసుకున్నా, గోల్డ్ కలర్ గాజులు వేసుకున్నా లక్ష్మీ కటాక్షం పుష్కలంగా కలుగుతుంది. ధనుర్మాసంలో ఆడవారు ఎరుపు రంగు గాజులు వేసుకుంటే సుమంగళీ తత్వం ప్రాప్తిస్తుంది. పచ్చటి రంగు గాజులు వేసుకుంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో విశేషంగా రాణిస్తారు. ధనుర్మాసంలో ఆడవారు పసుపు రంగు గాజులు వేసుకుంటే సంఘంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. అలాగే ధనుర్మాసంలో స్త్రీలు బంగారం రంగులో ఉన్న మట్టి గాజులు ధరిస్తే విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కనుక ధనుర్మాసంలో ఆడవారు ఎరుపు రంగు గాజులు కానీ, పచ్చటి రంగు గాజులు కానీ, పసుపు రంగు గాజులు కానీ, ఈ రంగులలో ఉండే గాజులు వేసుకోవాలి. కానీ ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ ధనుర్మాసంలో నలుపు రంగులో ఉండే గాజులు, బులుగు కలర్లో ఉండే గాజులు, గ్రే కలర్ గాజులు వేసుకోకూడదు. ఈ కలర్ గాజులు వేసుకుంటే సమస్యలు ఎక్కువగా వస్తాయి. కనుక ఇలాంటి గాజులు ధరిస్తే వెంటనే తీసివేయండి. అలాగే ఆడవారు మట్టి గాజులు వేసుకునేటప్పుడు కనీసం 1/2 డజను మట్టి గాజులు ధరించాలి. అంటే 2 చేతుల గాజులు కలిపితే 1/2 డజను గాజులు అయినా సరే ఉండాలి. చేతికి 1/2 డజను గాజులు వేసుకుంటే చాలా మంచిది. అంటే 2 చేతులకి కలిపి డజన్ గాజులు వేసుకుంటే చాలా మంచిది. ఇంకా ఎక్కువగా ఉన్నా పర్వాలేదు, కానీ తక్కువ కాకుండా చూసుకోండి. చేతికి 1/2 డజను గాజులు వేసుకోలేము అనుకునేవారు కనీసం 2 చేతులకి కలిపి 1/2 డజను గాజులైనా సరే వేసుకోవాలి. అంటే ఆ చేతికి ఒక 3 గాజులు, ఈ చేతికి ఒక 3 గాజులు వేసుకోవాలి. ధనుర్మాసంలో ఆడవారు ఇలా గాజులు ధరిస్తే మీకు అంతా శుభమే జరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. కనుక ధనుర్మాసంలో ఆడవారు గాజుల విషయంలో ఈ నియమాలను తప్పకుండా పాటించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.